వైసీపీ కీలక నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తాను గెలవకపోవడమే మంచిదైందన్నారు. ఒకవేళ గెలిచి ఉంటే రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు తనను నిలదీసేవారంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ దారుణమైన రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవుడు దయవల్ల పర్చూరులో తాను ఓడిపోవడమే మంచిదైంది అన్నారు. వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడటానికే దేవుడు తనను ఓడించాడు అని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయిన 2 నెలల తర్వాత తనను పిలిపించిన జగన్ తన కుమారుడిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని చెప్పారని, అయితే ఆయన పెట్టిన నిబంధనలకు తలగ్గులేక జగన్ ఆఫర్ను తిరస్కరించామని కూడా తెలియజేయడం జరిగింది. వైసీపీ సరైన పార్టీ కాదని తన కుమారుడికి చెప్పడంటూ గుర్తు చేశారు. హైదరాబాద్ రైట్, ఇక వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీ పైన అలాగే జగన్ పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా గుంటూరు కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అసలు ఏం మాట్లాడారు ఆయన? మాధవి, ప్రకాశం జిల్లా వైసీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో తను పరచూరు నుంచి ఓడిపోయి మంచి పని జరిగింది, దేవుడి దయ వల్ల గెలవకపోవడం మంచిదైందంటూ కూడా వ్యాఖ్యలు చేయటము, గెలిచింది ఉంటే గనక ఇప్పుడు రోడ్లపై ఇంత స్వేచ్ఛగా నేను తిరిగేవాడిని కాదు, ఈ గవర్నమెంట్ లో ఇప్పటి వరకు కారంచేడు ఈ ప్రాంతంలో ఎటువంటి రోడ్లు వేయలేదంటూ కూడా ఎద్దేవా చేయడం జరిగింది. అంటే ఆయన ముఖ్య ఉద్దేశం చూసినట్లయితే కనుక గెలిచిన ఎమ్మెల్యేలు గాని ఎవరు గాని ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, రోడ్లు కూడా వేయలేదు కాబట్టి రోడ్ల పైన నిలదీస్తున్నారు అనే విధంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదే విధంగా తాను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇస్తానన్నా కానీ సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అలా చేసి మంచి పని చేసినట్లు అయిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రకాశం జిల్లాలో వైసీపీలో బలమైన నేతగా ఉన్నటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రానున్న ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ వ్యాఖ్యలు, అంటే ప్రభుత్వం తీరుపైన తను గతంలో పోయినటువంటి తీరుపైన కానీ అదే విధంగా ఓడిపోవడమే మంచి జరిగిందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని నిలుపుతున్నాయి. అంటే రానున్న ఎన్నికల్లో మరలా ఆ సీటు ఆశిస్తారు లేదు అనుకునేది క్లారిటీ లేకపోగా మరలా ఇప్పటికే ప్రభుత్వం పైన ఇటువంటి కామెంట్స్ చేయడం చూసినట్లయితే కనుక అసలు దగ్గుపాటి వ్యాఖ్యల వెనక ఎటువంటి ఆంతర్యం ఉంది, దగ్గుపాటి రానున్న రోజుల్లో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా కాదా అనేది కూడా క్లారిటీ రావాల్సిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి అభివృద్ధిని ఎద్దేవా చేస్తూ అదే విధంగా అభివృద్ధి అసలు చేయలేదు, రోడ్లు వేయలేదు, రోడ్ల మీదకి వెళ్లాలంటే కూడా గెలిచిన ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు అని అర్థం వచ్చే విధంగా కూడా దగ్గుపాటి మాట్లాడతాన్ని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అంటే దగ్గుపాటి ఇలా మాట్లాడాడు అంటే కనుక ప్రజలు ఇంకే విధంగా అసహించుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత ఉంది అనేది క్లారిటీ ఇచ్చే ఉద్దేశమే ఆయన చేసినటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, అంటే ఆ ఓడిపోయిన తర్వాత 2 నెలల తర్వాతే తనని పిలిపించి మాట్లాడారు అని కూడా ఆయన కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇన్ని ఏళ్ళుగా ఆయన కామ్గా ఉండి ఇప్పుడు సడన్ గా వ్యాఖ్యలు చేయడం అంటే ఏదైనా పార్టీ మార్పులో ఈ వ్యాఖ్యలు ఒక హింట్ అనుకోవచ్చా? తప్పనిసరిగా, ఎందుకంటే ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ పార్టీలు మారుతా ఉంటారు. కానీ పార్టీ మారటానికి ముందు పార్టీ మారిన తర్వాత అధికార పార్టీ పైన విమర్శలు చేస్తారు. కానీ పార్టీలో ఉండే ఎటువంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇప్పుడు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తను ఓడిపోయిన దానిపైన ఓడిపోయి కూడా దేవుడు మేలు చేశాడంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవి ఉన్నాయో ఆయన రానున్న రోజుల్లో ఆయన రాజకీయానికి సంబంధించి ఏదో ప్రజలకు చెప్పాలి, అంటే ఏ పార్టీలోకి వెళ్తారు లేదా అదే పార్టీలో ఉంటారా అనే విషయాలు క్లారిటీ ఇవ్వడం కోసము ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దేనికోసం? ప్రజల కోసం మనకి అవకాశం ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు గ్రహించి నేను ఆవిడ్ని బలవంతం చేశాను. ఆ రోజున ఆగిపోతాను, ఇక ఎందుకు మనం మంత్రి కూడా చేశాము, ఇంతవరకు చాలు కదా, మనం మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళి మనం ఏదో మళ్ళీ మారామని చెప్పు అదేదో అనుకుంటారు. అప్పుడు పార్టీ ఇంకా అధికారంలో రాలా బీజేపీ. ఇంకోటి చెబుతా, ఆ తర్వాత జగన్ పిలిపించి అబ్బాయి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తాను అని చెప్పాడు.
2 నెలలకి ఓడిపోయిన తర్వాత. కానీ అది ఉండటం సాధ్యం కాలేదు. అది కూడా భగవంతుడు అది చెప్పాలని చాలాసేపు పడుతుంది. ఎందుకంటే చెప్పను, వద్దు నువ్వు కారు తిరిగి ఇక్కడ మీటింగ్ పెట్టి మేము ఉంటున్నామని చెప్పే కార్ని అటు తిప్పమన్నాడు అబ్బాయి. ఎటు హైదరాబాద్ ఉండేది లేదు, ఎమ్మెల్సీ లేదు, మంత్రి లేదు,